రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. యువజన సంక్షేమం, యువకులను రెచ్చగొట్టడమే కాదు, హక్కున చేర్చుకుంటాం, వారికి ఆసరగా ఉంటాం, ఆదుకుంటాం, స్వేచ్ఛాయుతమైన తెలంగాణ ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తాం. యువతే దేశానికి భవిష్యత్తు అంటూ కూని రాగాలు తీయడం కాదు, చిత్తశుద్ధితో వారికి మెరుగైన జీవితానికి బాటలు వేస్తాం. ఇది మా వాగ్దానం మాత్రమే కాదు, ఇది మా విధానం. గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. వారి భవిష్యత్తుపై ఆశను కోల్పోయారు. వారి భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇచ్చాం. అందుకోసమే రాష్ట్రంలో యువత మొత్తం మా వెనుక నిలిచింది, మమ్మల్ని గెలిపించింది. ఈ నిజం మాకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటాం. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్లు తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాం. మెగా డిఎస్సి నిర్వహించబోతాం. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ల రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయడానికి ప్రక్షాళన చేయడం జరిగింది. టీఎస్పీఎస్సి తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల రూపాయల ఆర్థిక వనరులను అదనపు సిబ్బంది ఇప్పటికే మంజూరు చేశాం. కార్మిక సంక్షేమం, తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. సంఘటిత కార్మికులకు, అసంఘటిత కార్మికులకు అందించే సహాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతాం. నిబంధనలను సరళీకరించడం ద్వారా ఎక్కువ మంది లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది. గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగి లాంటివాడు. సాంప్రదాయ ఉద్యోగుల వల్లే కాకుండా గిగ్ ఎకానమీకి కార్మికులకు పూర్తి స్థాయి సమయ ఉద్యోగి ఉండే భద్రత, ప్రోత్సాహాలు మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. వారికి ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే మా ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి సామాజిక భద్రత స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపచేస్తూ డిసెంబర్ 30, 2023న ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకు పుట్టినిల్లు. తెలంగాణకి గర్వకారణంగా ఉన్న